నమస్కారం. పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్లకి ఇది చాలా ముఖ్యమైన విషయం. చూడండి, సాధారణంగా మనమంతా ఏమనుకుంటాం? ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే అంతా కాబోయే తల్లి ఆరోగ్యం గురించి అనుకుంటాం కదా. కానీ పురుషుల సంగతేంటి? వాళ్ల చిన్న చిన్న రోజువారీ అలవాట్లు కూడా సంతానోత్పత్తి మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో తెలుసా? నిపుణులు ఇదే చెప్తున్నారు. సో అవేంటో ఈరోజు వివరంగా చూద్దాం. మొదటగా ఈ మాటతో స్టార్ట్ చేద్దాం. చప్పట్లు రెండు చేతులతోనే మోగుతాయి. ఇది గర్భధారణ విషయంలో 100% నిజం. ఇది కేవలం ఒక్కరి బాధ్యతే కాదు, ఇద్దరూ కలిసి చేయాల్సిన ప్రయాణం. ఒక్క క్షణం ఆలోచించండి. కుటుంబాన్ని మొదలుపెట్టాలనే ప్రయాణంలో ఎవరికీ తెలియకుండా వాళ్ల రోజువారీ అలవాట్లే ఒక అడ్డంకిగా మారుతున్నాయా? చాలామంది పెద్దగా పట్టించుకోని కొన్ని విషయాలు పురుషుల సంతానోత్పత్తిలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ఇప్పుడు చూద్దాం. సరే, మన మొదటి అంశం, ఇది ఒక ఉమ్మడి బాధ్యత. మనం జనరల్గా చూస్తే బేబీ కోసం ప్లాన్ చేసేటప్పుడు అందరి ఫోకస్ కాబోయే తల్లి ఆరోగ్యంపైనే ఉంటుంది. కాని ఇక్కడ మనం అస్సలు మిస్ చేయకూడని పాయింట్ ఒకటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే ఆరోగ్యకరమైన అండం ఎంత ముఖ్యమో ఆరోగ్యకరమైన స్పర్మ్ కూడా అంతే ముఖ్యం. అందుకే ఈరోజు మనం పురుషులు చాలా సులభంగా మార్చుకోగలిగే కొన్ని అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. ఇక కాస్త సైన్స్లోకి వెళ్దాం, ఓకేనా? మన శరీరం లోపల ఉన్న ఒక అద్భుతమైన కూలింగ్ సిస్టమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పెర్మటోజెనిసిస్. అమ్మో, పేరేదో పెద్ద సైన్స్ క్లాస్లా ఉంది కదా. కాని భయపడకండి, దీనర్థం చాలా సింపుల్. కొత్తగా ఆరోగ్యంగా చురుగ్గా కదిలే స్పర్మ్ కణాల్ని తయారుచేసే ప్రాసెస్ అన్నమాట. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్ వేడిని అస్సలు తట్టుకోలేదు. చాలా సెన్సిటివ్. అందుకే చూడండి, వృషణాలు శరీరం లోపల కాకుండా బయట ఉంటాయి. ఎందుకు? వాటిని చల్లగా ఉంచడానికే. ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ ఇది. ఈ నంబర్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యకరమైన స్పర్మ్ ఉత్పత్తి అవ్వాలంటే వృషణాల టెంపరేచర్ మన బాడీ కోర్ టెంపరేచర్ కన్నా సుమారుగా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండాలి. ఇది మామూలు విషయం కాదు, చాలా కీలకమైన పాయింట్. మరి ఒకవేళ టెంపరేచర్ పెరిగితే, ఆ వేడి ఎక్కువైతే ఏమవుతుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా 3 విషయాలు జరుగుతాయి. 1, స్పర్మ్ కౌంట్ దారుణంగా పడిపోతుంది. 2, ఉన్న స్పర్మ్ కూడా సరిగ్గా ఈదలేదు. వాటి కదలిక అంటే మొటిలిటీ తగ్గిపోతుంది. ఇక 3వది అన్నింటికన్నా ప్రమాదకరమైనది, స్పర్మ్లో ఉండే DNA డ్యామేజ్ అవుతుంది. ఇది గర్భధారణను కష్టతరం చేయడమే కాదు, కొన్నిసార్లు గర్భస్రావానికి కూడా దారితీయొచ్చు. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. మనకు తెలియకుండానే శరీరంలో వేడిని పెంచే 3 కామన్ రోజువారీ అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి అలవాటు మనలో చాలామంది చేసేదే, ల్యాప్టాప్ని నేరుగా ఒడిలో పెట్టుకుని గంటల తరబడి పనిచేయడం. ఇక్కడ ప్రాబ్లం ఒకటే కాదు, 2. 1, ల్యాప్టాప్ నుంచొచ్చే హీట్. 2ది, కాళ్లు దగ్గరగా పెట్టుకోవడం వల్ల మన శరీర వేడి కూడా బయటకు పోకుండా అక్కడే చిక్కుకుపోతుంది. మీరు నమ్మరుగాని కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ఆ ప్రాంతంలో టెంపరేచర్ ప్రమాదకర స్థాయికి పెరిగిపోతుంది. మరి సొల్యూషన్ చాలా సింపుల్. ల్యాప్టాప్కి ఒడికి మధ్య ఒక టేబుల్ లేదా కనీసం ఒక ల్యాప్ ట్రే అయినా వాడండి. ఇక రెండో అలవాటు, ఫ్యాషన్ పేరుతో చేసే ఒక పొరపాటు. బిగుతైన అండర్వేర్, స్కిన్నీ జీన్స్. ఇవేం చేస్తాయంటే వృషణాలని బాడీకి అణచిపెడతాయి. దానివల్ల గాలి సరిగ్గా ఆడదు, మన బాడీ న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ పనిచెయ్యదు. దీన్ని ఒక రకమైన గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. అంటే రోజంతా వేడి లోపలే ఉండిపోతుందన్నమాట. దీనికి మంచి సలహా ఏంటంటే వదులుగా ఉండే, గాలి బాగా ఆడే కాటన్ బాక్సర్స్కి మారడం ఉత్తమం. ఇక 3వది, చాలామందికి రిలాక్సింగ్గా అనిపించే ఒక అలవాటు. అదే హాట్ బాత్స్, ఆవిరి స్నానాలు, సౌనాలు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇవి మన మొత్తం శరీర ఉష్ణోగ్రతనే పెంచేస్తాయి. అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. కేవలం ఒక్కసారి హాట్ టబ్లో స్నానం చేసినా సరే దాని ప్రభావం స్పర్మ్ ఉత్పత్తి మీద కొన్ని వారాలపాటు ఉంటుంది. దీన్నే నిపుణులు థర్మల్ షాక్ అని పిలుస్తారు. కాబట్టి ముఖ్యంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వేడి నీటి స్నానాల కన్నా షవర్ తీసుకోవటమే చాలా మంచిది. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం. ఇప్పుడు పరిష్కారం వైపు వద్దాం. ఇది చాలా కీలకమైన భాగం, 3 నెలల కౌంట్డౌన్. ఈ నెంబర్ చూడండి, 70 రోజులు. అయితే ఈ 72 రోజుల స్పెషాలిటీ ఏంటి?
అసలు విషయమేంటంటే, ఒక కొత్త స్పర్మ్ సెల్ పుట్టి, పెరిగి, పూర్తిగా తయారవడానికి పట్టే సమయమది. అంటే దాదాపు 3 నెలలు. ఒక్కసారి ఆలోచించండి. దీనర్థం ఈరోజు ఒక మంచి అలవాటు మొదలుపెడితే దాని రిజల్ట్ వెంటనే కనిపించదు. దాని ప్రభావం సరిగ్గా 3 నెలల తర్వాత తయారయ్యే స్పర్మ్ మీద కనిపిస్తుంది. అందుకే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు కాదు, కనీసం 3 నెలల ముందు నుంచే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్గా చూద్దాం. ఇది కాబోయే తండ్రుల కోసం ఒక చిన్న చెక్లిస్ట్. సరే, ఈ చెక్లిస్ట్ను సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. నంబర్ 1, ల్యాప్టాప్ను ఒడిలోంచి తీసి డెస్క్ మీద పెట్టండి. నంబర్ 2, బిగుతైన వాటికి బదులు వదులైన కాటన్ లోదుస్తులు వాడండి. నంబర్ 3, హాట్ టబ్స్, సావనాలకు ప్రస్తుతానికి ఒక బ్రేక్ ఇవ్వండి. ఇక ఆఖరిది నంబర్ 4, చేసేది డెస్క్ జాబ్ అయితే ప్రతి గంటకొకసారి లేచి కాసేపు అటు ఇటు నడవండి. ఇది కూడా వేడిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. చూశారుగా, ఇవన్నీ చాలా చిన్న మార్పులే, కానీ వాటి ప్రభావం చాలా పెద్దది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో వెంటనే మొదలుపెట్టబోయే ఆ ఒక్క కూలింగ్ అలవాటు ఏది? గుర్తుంచుకోండి, ఒక చిన్న మార్పు ఆ ప్రయాణంలో ఒక పెద్ద అడుగు కావచ్చు.